హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వేలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 368 ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అన్ని విషయాల గురించి కూడా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరికి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఇది వచ్చేసి షార్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ తెలుగులో మరొక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి షార్ట్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాం. మరి నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి సెక్షన్ కంట్రోలర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 368 ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 14వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. అలాగనే సెక్షన్ కంట్రోల్ అనేటువంటి ఉద్యోగాలని 368 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి ఇనిషియల్ పే మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు. 35,400 రూపాయలకు ఇనిషియల్ పేమెంట్ అయితే మెన్షన్ చేశారు. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని వీరికి వచ్చేసి దగ్గర 1 లక్ష రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏజ్ వచ్చేసి 1/1/2026 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు కూడా ఏజ్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా షార్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ డీటెయిల్స్ మాత్రమే మనకి మెన్షన్ చేశారు. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత క్వాలిఫికేషన్స్ గురించి, ఇంకా అన్ని డీటెయిల్స్ గురించి కూడా కంప్లీట్ వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్, రైల్వేస్ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.